పోతుంది, పక్కన పని చేయదు చట్టం. బ్రహ్మనాయుడు గారు, ఇన్ని రోజులైనా తెలుగుదేశం పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటి నుంచి రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతాంది తప్ప వేరే కార్యక్రమం ఏమన్నా చేశారా వీళ్ళు? అదొకటి ఫస్ట్ పాయింట్. దీంట్లో మద్యం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకుందా? నేను చెప్పేది ఒకటి. మళ్ళీ సెకండ్ పాయింట్, 3 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలలో వీళ్ళు మద్యము, ఇంటింటికి మద్యము బెల్ట్ షాపులు పెట్టి ఎంత మందిని రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేస్తున్నారు, యాక్సిడెంట్లు చేస్తున్నారు. నిన్న మొన్న డాక్టర్ను రాజమండ్రిలో చూసాం, ఎలా తొక్కి చంపారు. ఇటువంటి కార్యక్రమాలంతా కూడా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. కొండం తవ్వి ఎలకను పట్టడం తప్ప వీళ్ళు ఏమీ చేసేది లేదు అన్నది వాస్తవం అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా విజయసాయి రెడ్డి అంశం మాట్లాడారు. విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ మత మార్పుడులు ప్రోత్సహించారు జగన్ టైంలో అన్నారు. 100ల కొద్ది చర్చిలు కట్టించారు అన్నాడు. హిందువులందరూ ముక్త కంఠంతో ఖండించాలి అన్న 3 అంశాలు మాట్లాడారు. విజయసాయి రెడ్డి గారు నాకేం చేస్తున్నారు, అప్పుడు గుడ్డి గుర్రానికి ఏమన్నా పండ్లు తోముతున్నాడా అని అమ్ముతున్నారు. అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు బహుశా మాట్లాడలేకపోయి ఉండొచ్చేవారు. అలా జరిగి ఉండింటే ఇతను కూడా హిందూ ద్రోహే కదా అని అడుగుతున్నా. ఇతను కూడా హిందూ ద్రోహే కదా. మత మార్పిడులను ప్రోత్సహించారు జగన్ గారని సాయిరెడ్డి గారు అన్నారు ఈ రోజు. అదే సార్, ఇప్పుడు అతను మాట్లాడడానికి అర్హత లేదు అటువంటి విషయాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ శ్రీవాణి కింద దాదాపు 2000 దేవాలయాలు కట్టించారు. మన సిజిఎఫ్ నిధుల కింద మన దేవాదాయ శాఖ నుంచి 2500 దేవాలయాలు జీర్ణోద్ధరణ గాని చేశారు. 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాలకు ఇచ్చారు. అర్చకులకు జీతాలు పెంచారు. విజయవాడలో బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేసిన 35 దేవాలయాలను కట్టించి ప్రతిష్ఠ చేయించి దాన్ని పునఃప్రారంభించారు. జగన్ గారు అది చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారు చర్చలు దీన్ని చేశారు అనడం చాలా హాస్యాస్పదం. కాకపోతే విజయసాయి రెడ్డి గారి గురించి ఒక 4 అంశాలు మాట్లాడుతున్నాం. ఒక 2 నిమిషాలు టైం ఉంది. విజయసాయి రెడ్డి గారు బీజేపీలో ఎంట్రీ ఇవ్వడం కోసం ట్రయల్ రన్ ఇది. కేసుల నుంచి బయటపడడానికి బీజేపీలోని వాడుకుంటున్నాడు అనేది వాస్తవం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. బీజేపీకి కావాల్సిన హిందూ సర్టిఫికెట్. అతని మీద ఈడీ కేసులు ఉన్నాయి కదా, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి కదా సార్. తప్పు చేశాడా? ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. ఉండండి చేశాడని కాదు, ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు. బీజేపీకి కావాల్సింది హిందూ సర్టిఫికేట్. అందుకని హిందూ డైలాగులు వాడుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. విశాఖలో భూ కబ్జాల కేసులో ఆరోపణలు ఉన్నాయి. ఈడీపీ కేసులు దాని మీద ఉన్నాయి. ఏపీలో అప్పుడు టీడీపీ కోసం పనిచేశాడు, ఇప్పుడు ఢిల్లీ కోసం హిందుత్వాన్ని అమ్ముతున్నాడు. సార్ ఎంత అన్యాయం సార్, ఎంత మాత్రం మీ పార్టీలో చెల్లాడని పాపం ఏపీలో టీడీపీ కోసం పనిచేశాడు. విజయసాయి రెడ్డి గారు హిందువుల కోసం మాట్లాడుతున్నారు సార్. ఇది దుర్మార్గం. ఇది పత్తి కాదు. బీజేపీ టీడీపీ అంటే భయం కోసం వాడుతున్నాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా బాధాకరం మీరు మాట్లాడిన అంశాలు సార్. ఏం సార్, ఉన్నట్టుగా మాట్లాడతా, చాలా బాధాకరం కాదు. వైసీపీ నుండి వచ్చిన తర్వాత అతనికి రాజకీయ ఉనికి కోల్పోయాడు, దానికి భయం. బీజేపీలో చేరడానికి భవిష్యత్తు లేదన్నది భయం. చేరితేనే భవిష్యత్తు ఉన్నది అన్నది ఆయన ఆలోచన. ఇటువంటి అంశాలపై ఉన్నట్టుగా మాట్లాడుకోవాలని గానీ ఊరికే లేనిపోని. సార్ ఇంకొకటి బ్రహ్మనాయుడు గారు, ఇంకొక విషయం అతను ఒక్క విషయం అడతా. అతను టీటీడీ బోర్డు మెంబర్ గా రాజశేఖర రెడ్డి గారు నియమించినప్పటికీ టీటీడీలో రాజకీయాలు మాట్లాడకూడదు అన్నది ఒక ప్రజలకే అవగాహన ఉంది. అతను టీటీడీ బోర్డు మెంబర్ గా దర్శనం చేసుకున్న తర్వాత అతనికి నిజంగానే ఉంటే, ఒక చిత్తశుద్ధి ఉంటే రాజకీయాల గురించి కొండపైన మాట్లాడతారా? దీనికి సమాధానం చెప్పాలి. లేనిపోని మాటలు, లేనిపోని ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు ఇవి చేయడం తప్పు. ఇప్పుడు నాకు ఒక్క అంశం చెప్పండి. విజయసాయి రెడ్డి గారు అడిగింది చెప్పండి సార్, అడిగిన ప్రశ్నకు ఒక ఆన్సర్ చెప్పండి. విజయసాయి రెడ్డి గారు నిజాయితీ పరుడా, అవినీతి పరుడా? ఒక మాట చెప్పండి మీ దృష్టిలో. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నాకు తెలిసి నేను నిజాయితీ పరుడే అనుకుంటున్నాను. ఆయన అవినీతి పరుడుగా ఇప్పుడు టీడీపీ బీజేపీ చేతుల్లో చిక్కి అవినీతి పరుడుగా చలామణి అవుతున్నాడు అని చెప్తున్నా. చలామణి. ఓకే సురేంద్ర నాయుడు గారు,
ఇప్పుడు ఆయన అవినీతిపరుడు అంటే ఆయన ఎందుకు ఉంచుకున్నారు మీ పక్కన మనం అడుగుతామని, లేకపోతే ఆయన మీద నిజంగా ఈడీ ఆరోపణలు భూ కబ్జాలు ఉంటే అంటే మీ హయాంలో